ఇప్పుడు నేను దోసకాయ ఆవకాయ కోసం ఒక దోసకాయ తీసుకున్నాను. ఒక పావు కిలో ఉంటుంది కాయ. చక్కగా ఇలాగా గట్టిగా ఉన్న కాయ తీసుకోవాలి. దాన్ని 4 ముక్కలుగా కట్ చేసి గింజలన్నీ తీసేసేయాలన్నమాట. ఆవకాయకి కదా, మామూలు పచ్చడికి అయితే ఉంచుకోవచ్చు, రోటి పచ్చడికి. కానీ ఈ గింజలు తీసేసేయాలి. తీసి ఈ ముక్కల్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం అనమాట. ముందుగా ఇవి అలాగే 4 నిమ్మకాయలు, 4 లేదా 5 రసాన్ని బట్టి అనమాట. 4 కాయలు లేదా 5 కాయలు నిమ్మకాయలు కూడా కట్ చేసి గింజలు తీసి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇది ఈ స్పూన్తో ఒక 3 స్పూన్లు సాల్టు, 3.5 స్పూను కారం, కొంచెం ఆవు పిండి ఒక 1/2 స్పూను, కొంచెం చిటికెడు పసుపు ఇట్లాగా తీసుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇది ఆయిల్ ఒక 1/2 టీ గ్లాసు, మీడియం సైజ్ టీ గ్లాస్తో 1/2 గ్లాసు ఆయిల్ కూడా రెడీగా ఉంచుకొని ఇప్పుడు దోసకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకుందాం. ఈ దోసకాయని ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం మనకు కావాల్సిన సైజులో. అంటే పెద్ద పెద్ద ముక్కలు అయితే వేస్ట్ అవుతాయి కదా, మనము 2 ముక్కలు వేసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. కొద్దిగా పచ్చడే కదా, టేస్ట్ కోసం అనమాట. అన్ని ఆవకాయలు పెట్టుకున్నాం కదా, అలాగే దోస ఆవకాయ కూడా, కాలీఫ్లవర్, క్యాబేజీ అన్నీ పెట్టాము పచ్చళ్ళు. అలాగే దోసకాయ కూడా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం కలుపుకొని మళ్ళీ కావాలంటే చేసుకోవచ్చు. గట్టిగా ఉన్న కాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు ఈ పిండి, ఆవు పిండి, ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, ఇవన్నీ ముందుగా మిక్స్ అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలో ఈ దోసకాయ ముక్కల్ని వేసుకుంటాం అన్నమాట. వేసి కలుపుకున్నాం. కొద్దిగా పచ్చడే కదా, దీనిలోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి ఇవి కూడా తొక్కు తీసేసి వేస్తాను. తర్వాత ఆయిల్ వేసి కలుపుకుందాం అనమాట. ఇట్లా ఇప్పుడు ఈ పిండినంతని కారం ఇవన్నీ వేసి కలిపాం కదా, చిన్నులపాయలు కూడా ఒలిచేసేసాము. వేసిన తర్వాత మనము ఈ నిమ్మరసాన్ని పిండి ఉంచుకోవాలి. మనకు కావాల్సినంత. మనకి ఎక్కువ కారం కావాలనుకోండి, గుర్రులు అంటే కారం ఎక్కువ తింటారు కొందరు ముక్కల కంటే, అలాంటి వాళ్ళు ఇంకో స్పూన్ కారం వేసి ఇంకొక నిమ్మకాయ ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా ఆవపిండి కూడా ఇంకో 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కానీ దీనికి కరెక్ట్గా సరిపోతుంది మామూలుగా కారం. తర్వాత ఇవన్నీ కలిపి ఆయిల్ కూడా వేసి దీనిలో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ దీనిలో ఈ పిండి, మెంతిపిండి అన్నీ కలిపిన దానిలో నిమ్మకాయ రసం కూడా గింజలు లేకుండా వేసేసి కలుపుకొని, ఆ తర్వాత ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. చిన్నులపాయ రెబ్బలు కూడా దీనిలో వేసాము. ఇలాగా మనము దీన్ని చింతపండు రసంతో కూడా